Good morning. I am K. Rajlakshmi, lecturer in Political Science, JVR Government College, Sattapalli, ఖమ్మం డిస్టిక్. ఈరోజు చర్చించబోయేటువంటి అంశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజనీతి భావాలు, సాంఘిక వ్యవస్థపై, సామాజిక వ్యవస్థపై అంబేద్కర్ యొక్క అభిప్రాయాల్లో అస్పృశ్యత అనేది కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు మనము క్రిందటి పాఠంలో అంబేద్కర్ రాజనీతి భావాల గురించి, అలాగే అంబేద్కర్ సామాజిక భావాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే అస్పృశ్యత అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలను మనం చూసినట్లయితే, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ను మూక్ నాయక్ అంటే అణగారిన వర్గాల నాయకుడిగా పిలుస్తుంటారు. అస్పృశ్యులకు ఒక గుర్తింపునిచ్చినటువంటి మహనీయుడు, మహాపురుషుడని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కొనియాడారు అంబేద్కర్ని. దేశంలో పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతల్లో ఇతను చేసినటువంటి కృషి విశిష్టమైందని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడి ఎదురులేని వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి ఒక అంబేద్కర్ అని చెప్పచ్చు. తరతరాలుగా స్థిరపడిపోయినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించి తరతరాలుగా స్థిరపడిపోయినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించినటువంటి తిరుగుబాటుదారు అంబేద్కర్ అని ఎన్వి గాడ్గిల్ పేర్కొన్నాడు. ఇలా ఈయన ఒక నవబుద్ధినిగా, నవభారత దార్శనికుడిగా, సమర్థవంతమైనటువంటి పాలకుడిగా, గొప్ప విద్యావేత్తగా, గొప్ప మేధావిగా అంబేద్కర్ దేశ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే సాంప్రదాయక సామాజిక వ్యవస్థను బలంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో ఉన్నటువంటి మౌ అనేటువంటి గ్రామంలో రామ్జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించాడు. అంబేద్కర్ 5 సంవత్సరాల వయసులోనే చిరుప్రాయంలో ఉండగానే తల్లి మరణించింది. దాంతో మేనత్తైనటువంటి మీరాబాయి పెంపకంలో పెరిగాడు. అంబేద్కర్ చివరి సంతానమైనందువల్ల కుటుంబం అంతా కూడా అల్లారు ముద్దుగా చూసేది. డాక్టర్ అంబేద్కర్
మహారాష్ట్రలోని మహర్గా పిలువబడేటువంటి అంటరాని తెగలో అంటరాని కులంలో జన్మించాడు. మహారాష్ట్రలో మహర్ కులము అధిక సంఖ్యలో ఉంటారు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయంలో మహర్లు మహారాష్ట్రపు స్థానిక జాతివారు. ఆర్యుల రాకతో వారు స్థానికేతరులుగా చూడబడ్డారు. వాస్తవానికి మహారాష్ట్రకు ఆ పేరు మహర్ జాతి వల్లనే వచ్చిందని అంటారు. మహర్ కులస్తులు అంటరాని వారి అయినప్పటికీ శౌర్యానికి సాహసానికి పెట్టింది పేరు. అందుకు నిదర్శనము ప్రత్యేక మహర్ మిలిటరీ రెజిమెంట్ను ఏర్పాటు చేయడం. ఇలా డాక్టర్ అంబేద్కర్ కుటుంబానికి మిలిటరీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంగా చెప్పచ్చు. అంబేద్కర్ తాతగారు కూడా సక్పాల్, తండ్రి రామ్జీ సక్పాల్, ఇద్దరు కూడా బ్రిటిష్ మిలిటరీలో ఉద్యోగాలు చేసినటువంటి వారు. అదేవిధంగా అంబేద్కర్ తండ్రి సైతము బ్రిటిష్ మిలిటరీలో సుబేదారిగా పనిచేశాడు. అంబేద్కర్ జన్మించిన మౌ గ్రామము మిలిటరీ సెంటర్ ఉన్న కంటోన్మెంట్ అతి సమీపంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ మహారాష్ట్రకు సరిహద్దు గ్రామం. అంబేద్కర్ కుటుంబము అనేక రకాలైనటువంటి సాంఘిక రాజకీయ వివక్షలకు గురైంది. రామ్జీ సక్పాల్ అస్పృశ్యుడే అయినా వ్యక్తిగత జీవితంలో ఎంతో నిష్ణాపరుడు. ఇతడు కబీర్ను ఆరాధించేటువంటి వాడు. ఆనాటి పరిస్థితుల్లో అస్పృశ్యులు చదువుకోవటం అనేది పెద్ద సాహసమైనటువంటి చెప్పచ్చు. నాడు అంటరాని వారిని ఏ బడిలో చేర్పించాలన్నా కూడా చేర్పించేవారు. చివరకు ఏదో ఒక విధంగా స్థానిక అంటరాని బడిలోనూ, అంటే స్థానికంగా ఉన్నటువంటి మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యలో చేర్పించారు. ఆ తర్వాత హై స్కూల్ విద్య కోసం సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో అంబేద్కర్ చేరారు. ఈ సతారా పాఠశాలలో ఎన్నో చేదు అనుభవాలను చూశాడు. పాఠశాలలో అగ్రకులాల పిల్లలతో పాటు కాకుండా ఒక మూలన కింద కూర్చోబెట్టేటువంటి వారు. అంటే మిగతా విద్యార్థులు లాగా దాహం తీర్చుకోవడానికి కూడా, ఆటపాటల్లో పాల్గొనడానికి కూడా వీలు లేదు. అంటే ఈ విధమైనటువంటి నిరాధారణ, వివక్షలు అంబేద్కర్ యొక్క పసి హృదయాన్ని, ఆ లేత మనసును వేధించాయి. సంస్కృతాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయుడు, అంబేద్కర్కు సంస్కృతాన్ని బోధించడానికి నిరాకరించాడు.
ఎందుకంటే సంస్కృతం అనేది ఒక దైవిక భాష, డివైన్ లాంగ్వేజ్ అని. అలాంటి భాషను అస్పృశ్యుడైనటువంటి అంబేద్కర్ దాన్ని అభ్యసించే అర్హత లేదని అతని యొక్క అభిప్రాయం. అంబేద్కర్కు సంస్కృతం చదవాలనేటువంటి కోరిక బలంగా ఉన్నప్పటికీ విధి లేని పరిస్థితుల్లో పార్షియన్ భాషను ఎంచుకోవాల్సి వచ్చింది. రామ్జీ సక్పాల్ 1904లో ఉద్యోగ నిర్వహణలో భాగంగా బొంబాయి వచ్చాడు. అంబేద్కర్ సైతము తండ్రితో పాటు బొంబాయి మారవలసి వచ్చింది. అక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఫిన్ స్టోన్ అనేటువంటి హై స్కూల్లో చేరాడు. అదే పాఠశాలలో 1907 సంవత్సరంలో మెట్రికులేషన్ ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడం జరిగింది. ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యాడు. అంటే ఒక మహర్ కులానికి చెందినటువంటి విద్యార్థి మెట్రికులేషన్లో ఉత్తీర్ణత సాధించడం అనేది ఒక గొప్ప అద్భుతంగా చెప్పచ్చు. మెట్రికులేషన్లో ఉత్తీర్ణత పొందటం అనేది పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ అని మనం చెప్పచ్చు. ఇది ఒక చారిత్రకమైనటువంటి సంఘటనగా గుర్తించవచ్చు. అయితే అలాంటి సాంప్రదాయ పరిస్థితుల వల్ల 14 వసంతాల ప్రాయంలోనే భీమ్రావ్ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లినాటికి భీమాబాయి కేవలము 9 వసంతాల బాలిక, అంటే 9 సంవత్సరాల బాలిక. ఇటువంటి పరిస్థితుల్లో సైతం భీమ్రావ్ తన విద్యా వ్యాసంగాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దాంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క కళాశాల విద్యను ఎల్ఫిన్స్టోన్ కళాశాలలోనే, అంటే బరోడా సంస్థానాధీశుడైనటువంటి మహారాజు షయాజీరావు గైక్వాడ్ సహాయంతో కొనసాగించాడు. ఆనాడు మహారాజు నెలకు ₹25 చొప్పున ఉపకార వేతన రూపంలో సహాయం అందించేటువంటి. ఈ సహాయంతో పాటు గొప్ప విద్యావేత్త అయిన మాక్స్ ముల్లర్ సైతం భీమ్రావుకు బట్టలు, పుస్తకాలు కొనిచ్చేటువంటి వాడంట. అంబేద్కర్ కళాశాల విద్యార్థిగా ఉండే సమయంలోనే తండ్రి అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రథమ కుమారుడు యశ్వంత్. ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1913లో బిఏ ఉత్తీర్ణుడై ఆ తర్వాత గైక్వాడ్ ఉపకార వేతన సహాయంతో అమెరికా వెళ్ళాడు. అక్కడ న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో చేరి భారతదేశ చరిత్రలోనే ఒక మహర్, అంటే అంటరాని కులానికి చెందినటువంటి వ్యక్తి విదేశాలకు చదువు కోసం వెళ్ళడం అనేది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పచ్చు. 1915 సంవత్సరంలో ప్రాచీన భారతదేశంలో వాణిజ్యం అనేటువంటి పరిశోధన వ్యాసానికి యాన్సెంట్ ఇండియన్ కామర్స్ అనేటువంటి ఎస్ఐ వ్యాసానికి ఎంఏ డిగ్రీని 1917 సంవత్సరంలో నేషనల్ డివైడెడ్ ఫర్ ఇండియా ఏ హిస్టారికల్ అండ్ ఎనాలిటికల్ స్టడీ
అనేటువంటి పరిశోధనా పత్రానికి అంబేద్కర్ గారికి పిహెచ్డి డిగ్రీని కొలంబియా యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. ఇలా కొలంబియా నుంచి వెళ్ళి బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంఎస్సి ఎకనామిక్స్, డిఎస్సి ఎకనామిక్స్లో చేరారు. ఈ యొక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఎంఎస్సి ఎకనామిక్స్ అండ్ ఎంఎస్సి ఎకనామిక్స్లో చేరారు. ఆ తర్వాత లండన్లోని గ్రేస్ ఇన్ కళాశాలలో బారెట్ లా కోర్సులో చేరాడు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో పుస్తక పఠనం కోసం బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేవారు. ప్రపంచంలోనే ఆ గ్రంథాలయంలోని ఎక్కువ పుస్తకాలు చదివిన రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాగా, మొదటి వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్. ఇలా బరోడా మహారాజు గారి ఉపకార వేతనం అనేది నిలిపివేయడంతో స్వదేశానికి తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో మిలిటరీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరాడు. అయితే సంస్థానంలో ప్రతిరోజు తనకు జరుగుతున్నటువంటి అవమానాలను, తన పట్ల చూపుతున్నటువంటి వివక్షను భరించలేక 1 సంవత్సరంలోపే ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయిలోని సైడన్హామ్ కళాశాలలో రాజకీయ అర్థశాస్త్ర ప్రొఫెసర్గా చేరారు. అక్కడ కూడా విద్యావంతులైనటువంటి తన తోటి అధ్యాపకులు కులభావంతో జరిపినటువంటి అవమానాలను, వివక్షలను చిత్కరించుకొని దానిని కూడా వదులుకున్నాడు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతును వినిపించడానికి మూక్ నాయక్ మరాఠీ అనేటువంటి వారపత్రికను స్థాపించాడు. ఇలా డాక్టర్ అంబేద్కర్ లండన్లో ఎంఎస్సి, డిఎస్సి, బారెట్ లా కోర్సులను పూర్తి చేయడానికి కొంతమంది మిత్రుల, ఆప్తుల యొక్క సహాయ సహకారాలతో డబ్బును సమకూర్చుకుని తిరిగి లండన్ వెళ్ళాడు. అలా 1921 సంవత్సరంలో ప్రొవిన్షియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎంఎస్సి ఎకనామిక్స్ డిగ్రీని 1923 సంవత్సరంలో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనేటువంటి పరిశోధనా పత్రానికి గాను డిఎస్సి ఎకనామిక్స్ డిగ్రీని పొందాడు. ఇలా సంవత్సరంలో బారిస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేసి తర్కం, అర్థశాస్త్రాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి జర్మనీలోని బోన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. కానీ కేవలం 3 నెలల కాలంలోనే స్వదేశానికి తిరిగి వచ్చారు. 1923 జూన్ నెలలో ఇండియాకు తిరిగి వచ్చినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు పరిపూర్ణమైనటువంటి దార్శనికుడిగా,
స్వదేశంలోని సాంఘిక అసమానతలకు, కులతత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా కుల చట్టాన్ని ఛేదించి అంటరానితనం నుంచి దళితులను విముక్తులను చేయాలని దృఢ సంకల్పంతో అనేక పోరాటాలను నడిపించారు. బ్రిటిష్ పాలనలోనే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదలకుండా పదవులను, అణగారిన వర్గాల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వినియోగించారు. ఈ ఆశయ సాధనలో భాగంగా పీడిత ప్రజల నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలందించి 1956 డిసెంబర్న మరణించాడు. ఇలా ఈ యొక్క డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్లయితే తన యొక్క జీవితం పయనమంతా కూడా ఎన్నో అవమానాలు, చిరత్కరాలతో కొనసాగినప్పటికీ అంటరానితనం అనేది నిర్మూలించాలి, శాశ్వత నిర్మూలన చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన చేసినటువంటి పోరాటంలో కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ అంటే ఏంటి, కుల వ్యవస్థ వివరణ, దాని యొక్క నిర్మూలన, కుల వ్యవస్థపై అంటే హిందూ సమాజంలో శాశ్వత లక్షణంగా మారినటువంటి కుల వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దాని గురించి అంబేద్కర్ తన యొక్క అభిప్రాయాలను, తన యొక్క ఆలోచనలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా వెల్లడించడం జరిగింది. అసలు కుల వ్యవస్థ యొక్క పుట్టుక, నిర్మాణం మీద పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్తలు వివిధ కోణాలలో అంటే అన్ని రకాల కోణాల నుంచి పరిశోధన జరిపారు. అయితే అంబేద్కర్ యొక్క పరిశోధన శాస్త్రీయంగా, హేతుబద్ధంగా కొనసాగి నిర్దిష్టమైనటువంటి కారణాలను వెలికి తీయడం జరిగింది. అంబేద్కర్ చేసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసినట్లయితే భౌగోళికంగా చూస్తే భారతదేశము వివిధ జాతుల యొక్క సమ్మిశ్రమం అని చెప్పచ్చు. ఇది ప్రాచీన భారతదేశ జనాభా ఆర్యులు, ద్రావిడులు, మంగోళ్ళు, సిద్కియన్లు యొక్క సమ్మేళనం. అంటే ఇలా అన్ని రకాలైనటువంటి జాతులు కలిసినటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సముదాయాలు సంచార తెగల దశలో ఉన్నప్పుడు వివిధ దశల నుంచి విభిన్న సంస్కృతులతో భారతదేశంలోకి అడుగుపెట్టాయి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి జాతులు, అందులో రకరకాలైనటువంటి ఆర్యన్లు, ద్రావిడులు, మంగోళ్ళు, ఇలా రకరకాలైనటువంటి జాతులు, అనేక రకాలైనటువంటి సాంప్రదాయ ఆచార తెగలు కలిగినటువంటి వారు, ఈ యొక్క విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి వారు భారతదేశంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ తెగలు పరస్పరము పోరాడుతూ కాలక్రమంలో తమ యొక్క భిన్న సంస్కృతులను అధిగమించి ఒక ఉమ్మడి సంస్కృతిని స్థాపించారు. అందుకే అంబేద్కర్ గారి యొక్క దృష్టిలో దేశ సముదాయాలు సంక్రమణంగా ఏర్పడినాయి. అంటే కొన్ని ప్రత్యేక సముదాయాలు
ఆచారాలు కలిగి ఈ మిశ్రమ సముదాయాలు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అంటే జాతిభావం కోసం తహతహలాడాయి. ఫలితంగా ఉమ్మడి సంస్కృతి విచ్ఛిన్నమైన కుల వ్యవస్థ అంటే శ్రేణీయుత సామాజిక వ్యవస్థగా హిందూ సమాజంలో ఉద్భవించింది. ఇక్కడ చూసినట్లయితే అంతర్వివాహ సాంప్రదాయం అంటే ఒకే కులంలో వివాహాలు కుల వ్యవస్థకు పునాదులు వేసింది. కులం అంతర్వివాహాల కారణంగా బలపడుతూ వచ్చిందని చెప్పాడు. అంటే స్త్రీల యొక్క అణచివేత, పితృస్వామిక పోకడలు కుల వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చాయి. అంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది అనడానికి ఇలా అంతర్వివాహ సాంప్రదాయము అంటే ఒకే కులంలో వివాహాలు జరుపుకోవడము, అలాగే ఒకే కులాల కారణంగానే ఈ యొక్క కుల వ్యవస్థ అనేది బలపడుతూ రావడానికి వచ్చిందని చెప్పవచ్చు. అంటే స్త్రీల అణచివేత అనేది పితృస్వామిక పోకడలు ఈ రెండు కూడా కుల వ్యవస్థకు కొనసాగింపుగా ఉన్నాయి. ఎన్నో వ్యతిరేక ఉద్యమాలు వచ్చినా కుల వ్యవస్థను ఛేదించలేకపోయాయి. అంటే ఇక్కడ ఈ పైన చెప్పినటువంటి అంశాలే కారణమని అంబేద్కర్ నిర్ధారించారు. అయితే మత శాస్త్రాలను సాకుగా చూపించి కుల వ్యవస్థను సమర్థించడాన్ని అంబేద్కర్ అపేక్షించారు. తొలుత కులాల ఏర్పాటుకి శాస్త్రీయ ఆధారం లేదని, ఇందులో మత ప్రమేయం ఏమాత్రం కూడా లేదని చెప్పారు. ఒకవేళ కుల వ్యవస్థకు మతమే ఒకవేళ కుల వ్యవస్థకు మాత్రమే మూలమైతే అంటే ఒకవేళ కులాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి మతమే మూలమైతే ఈ ఉపకులాలకు కూడా అదే ప్రాతిపదిక కావాలి. అంటే ఉపకులాలకు మత శాస్త్రాలు ఆధారమైతే ఈ అంతర్వివాహాలు సామూహిక భోజనాలపై నిషేధం ఎందుకు విధించారని అంబేద్కర్ వాదించారు. ఇలా అంబేద్కర్ చెప్పినటువంటి వాదనలు హేతుబద్ధంగా శాస్త్రీయంగా వాదించడం జరిగింది. శ్రమ విభజన ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని కొందరు పరిశోధకులు కుల వ్యవస్థకు హేతుబద్ధతను ఆపాదించడానికి ప్రయత్నించారు. అయితే ఈ వాదనతో అంబేద్కర్ ఏకీభవించలేదు. ఏ నాగరిక సమాజంలోనూ అసహజమైనటువంటి పని విభజన ఉండదని, శ్రమకు నిర్దిష్ట నిర్మాణాలు ఉండవని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. అలాగే కులం అసహజమైనటువంటి పని విభజనను సూచిస్తుందని, అది ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇలా శ్రామికులను శ్రేణియుత ఘనంగా విభజించి కులాలను ఏర్పరిచారని విమర్శించారు. ఆ విధంగా కుల వ్యవస్థ అనేది శ్రమ విభజనే కాదు, శ్రామికులను కూడా కులాల వారీగా విభజించిందని అభిప్రాయపడ్డారు. కుల వ్యవస్థలో వ్యక్తుల యొక్క పుట్టుక ఆధారంగా
వృత్తి బాధ్యతలను నిర్ధారిస్తాయి. అంటే ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అతని నైపుణ్యంతో నిమిత్తం లేకుండా కేవలము అతడి పుట్టుకను ప్రామాణికంగా తీసుకుని వృత్తులను అంటగడతారు. అంటే ఇందులో వృత్తులనేవి సర్దుబాటు లేదా మార్పుకు ఎలాంటి అవకాశం ఉండదు. అలాగే ఆర్థిక ప్రగతికి, జాతి అభివృద్ధికి కులం అనేది ఒక ఆటంకంగా ఉందని అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అంబేద్కర్ కుల వ్యవస్థపై తను ఇచ్చినటువంటి వివరణ, కుల వ్యవస్థను నిర్మూలించాలంటే హిందూ సమాజంలో మౌలికమైనటువంటి వ్యవస్థాగత మార్పులను తీసుకురావటం తప్పనిసరని అంబేద్కర్ సూచించారు. ముఖ్యంగా అంతర్వివాహాలు, సామూహిక భోజనాలను నిర్వహించడం ద్వారా మాత్రమే కులాన్ని నిర్మూలింపజాలమని ఆయన అభిప్రాయపడ్డాడు. వారసత్వంగా కొనసాగుతున్నటువంటి పురోహిత్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. తాను హిందువునని భావించి ప్రతి ఒక్కరికి కూడా పురోహితునిగా మారే అర్హత కల్పించాలని కోరారు. అయితే రాజ్యమందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి పురోహితులకు అర్హతలు నిర్ధారించి దానికి సంబంధించినటువంటి ప్రమాణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హిందూ సమాజంలోని అన్ని సాంప్రదాయాలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్రామాణిక మత గ్రంథాన్ని రూపొందించాలని కూడా అంబేద్కర్ కోరడం జరిగింది. ఇలా కుల వ్యవస్థపై అంబేద్కర్ యొక్క అభిప్రాయాలను మనం వ్యక్తపరచడం జరిగింది. ఇక అస్పృశ్యత. ఇక్కడ అస్పృశ్యత అంటే జన్మత ఒక ప్రత్యేక కులము లేదా కుటుంబంలో జన్మించినటువంటి కొందరు వ్యక్తులు స్పృశించడం ద్వారా కలిగేటువంటి అశుద్ధమైనటువంటి సాంప్రదాయ సిద్ధాంతం చెప్తుంది. అంటే అస్పృశ్యత అంటే ఏంటి అనే దానికి, అంటే ఒక ప్రత్యేక కులము లేదా ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులు అంటే స్పృశించడం ద్వారా కలిగేటువంటి అశుద్ధం అనేటువంటి దాన్ని ఈ యొక్క అస్పృశ్యత అంటారని చెప్తారు. అంటే ఈ ఆచారం కేవలము హిందూ సమాజంలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే అస్పృశ్యులు వారు ఎవరు అనేటువంటి గ్రంథంలో అంబేద్కర్ అస్పృశ్యత మూలాలను గురించి చర్చించడం జరిగింది. హిందూ సమాజం నాగరికమైన వ్యవస్థగా ఆయన గుర్తించలేదు. ఎందుకంటే హిందూ సమాజం మానవాళిలో భాగంగా ఉన్న విశాలమైనటువంటి ప్రజానీకాన్ని దశాబ్దాల తరబడి అణచివేసిన ప్రధాన స్రవంతికి దూరంగా ఉంచింది అని, అస్పృశ్యులను పీడించడమే కాకుండా బానిసలుగా చూడడం, గ్రామాలకు దూరంగా నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంది. ఫలితంగా వారు
శతాబ్దాల తరబడి గ్రామాలకు వెలుపలే జీవిస్తున్నారని అంబేద్కర్ వ్యక్తపరచడం జరిగింది. ఇలా శూద్రుల స్థాయికి భిన్నంగా అస్పృశ్యులు చతుర్వర్ణ వ్యవస్థకు వెలుపల ఉండేవారు. శూద్రుడు సవర్ణుడు అంటే వర్ణం కలిగిన వాడు, కానీ అస్పృశ్యుడు అవర్ణుడు అంటే ఎలాంటి వర్ణానికి చెందినవాడు. శూద్రుడు సవర్ణుడు అంటే శూద్రుడైనటువంటి వాడు, వర్ణం కలిగినటువంటి వాడు, కానీ అస్పృశ్యుడు అవర్ణం, ఎలాంటి వర్ణానికి చెందినవాడు. వర్ణ వ్యవస్థకు వెలుపల ఉండడం వల్లే అస్పృశ్యులను గ్రామ శివార్లకే పరిమితం చేశారు. ఇలా భారతీయ గ్రామ వ్యవస్థలో ఈ ప్రత్యేక నివాస లక్షణం అనేది శాశ్వతమైపోయింది. అందుకోసమే అస్పృశ్యత మూలాలను గురించి చెప్పినటువంటి మాటలు చూస్తే, క్రీస్తు శకం తొలి శతాబ్దంలోని భారత ఉపఖండంలో ఉన్నటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇలా వలసవాద తెగలు, స్థానిక తెగలు, ఈ రెండు రకాలైనటువంటి తెగలు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ఈ వలసవాద తెగలనేవి స్థానిక తెగలను పూర్తిగా జయించలేకపోయాయి. దాంతో పరాజయం పాలైనటువంటి అంటే ఓడిపోయినటువంటి కొన్ని తెగలు నిరాశ్రయులై అంటే యుద్ధంలో ఓడిపోయి ఏ ఆశ్రయం లేకుండా నిరాశ్రయులైపోయి చిన్న చిన్న బృందాలుగా చీలిపోయారు. అయితే ఈ చిన్న చిన్న బృందాలుగా చీలిపోయినటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో అవి తమ యొక్క మనుగడను సాగించడం కోసం అనేకమైనటువంటి మార్గాలను అన్వేషించాయి. అలాంటి అంటే ఈ యొక్క అన్వేషణలో భాగంగా ఎలాంటి స్థిర నివాసం లేకపోవడంతో పేదరికంలో మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఈ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వలసవాద తెగల గ్రామాల వెలుపల వారు జీవించవలసి వచ్చింది. ఈ యొక్క అస్పృశ్యులు అనేటువంటి వాళ్ళు జీవించవలసి వచ్చింది. కాలక్రమంలో ఇలాంటి ఈ తెగల సముదాయాలను మనము అస్పృశ్యులుగా పరిగణించడం జరిగింది. అంటే అస్పృశ్యులు ఎవరు, ఎలా వచ్చారు అనే దానికి ఈ రెండు తెగల మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఒక కారణం అని చెప్పచ్చు. ఆ యుద్ధం వల్ల నిరాశ్రయులైనటువంటి ఈ యొక్క చిన్న చిన్న ఈ తెగల వారు చిన్న చిన్న బృందాలుగా చీలిపోయి వాళ్ళకి ఎక్కడ కూడా స్థిర నివాసం లేకపోవడము, ఎలాంటి ఆశ్రయం దొరకపోవడంతో ఇంకా పేదరికంతో మగ్గిపోయి ఇలా ఉండడానికి కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యొక్క వలసవాద యుద్ధంలో గెలిచినటువంటి వలసవాద తెగలు ఏవైతే ఉన్నాయో ఆ తెగలు నివసించేటువంటి గ్రామాల వెనుక ఒక రకంగా చెప్పాలంటే ఊరి బయట జీవించవలసి వచ్చిందన్నమాట. ఈ యొక్క పరిస్థితి కాలక్రమంగా ఇలాంటి తెగకు సంబంధించినటువంటి సముదాయాలను మనము ఇక్కడ చూసినట్లయితే అస్పృశ్యులుగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ యొక్క ఆర్యుల దండయాత్ర ఫలితంగానే అస్పృశ్యత అనేక సామాజిక భావన ఏర్పడిందనేటువంటి వాదనను అంబేద్కర్ తిరస్కరించారు. వలసవాద తెగల చేతిలో పరాజయం పొందినటువంటి తెగ సముదాయాలు వాస్తవంగా బౌద్ధ మతాన్ని అనుసరించేవని పేర్కొన్నారు. ఇక్కడ వలసవాద తెగల చేతిలో ఓడిపోయిన తెగలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి బౌద్ధ మతాన్ని అనుసరించేవని చెప్పారు.
అంటే ఇక్కడ బ్రాహ్మణులు బౌద్ధ మతంపై జరిపినటువంటి సామూహిక దండయాత్ర వల్ల ఈ యొక్క తెగలు విచ్ఛిన్నమై అస్పృశ్యులుగా మారారని అంబేద్కరు సూత్రీకరించడం జరిగింది. ఇలా స్థూలంగా బౌద్ధం బ్రాహ్మణత్వాల మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరు నుంచే అస్పృశ్యత అనేది పుట్టుకొచ్చిందని అంబేద్కర్ వివరించారు. ఇలా ఈ యొక్క అస్పృశ్యత అనేది దాని యొక్క మూలాలు వీటన్నింటి గురించి తను రాసినటువంటి అస్పృశ్యులు ఎవరు అనేటువంటి గ్రంథంలో తను శాస్త్రీయంగా హేతుబద్ధంగా వివరించడం జరిగింది. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి చివరికి అంటరానితనాన్ని నిర్మూలించడానికి తాను చేయని ప్రయత్నం అంటూ ఏది కూడా లేదు. చివరిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి అస్పృశ్యత అనేది ఒక నేరంగా అతను భారతదేశ ప్రజలకు చేసినటువంటి గొప్ప మేలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని మనం ఎల్లవేళలా కొనియాడదగినటువంటి కొనియాడవలసినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తిగా మనము అంబేద్కర్ని గుర్తించాం. ఇంతటితో ఈ యొక్క అంశం అనేది పూర్తయింది. తర్వాత ఇంకొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.